నెల్లూరు నగరంలోని పెన్నా తీరాన ఉన్న దీన్ దయాళ్ నగర్లో సమాజంలోని అణగారిన వర్గాలకు అండగా నిలబడడమే ధ్యేయంగా అమ్మా సేవా సంఘం తన సేవా ప్రస్థానాన్ని ఘనంగా ప్రారంభించింది. వికలాంగులు, వృద్ధులు మరియు అనాథల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ ఆపదలో ఉన్నవారికి భరోసానిస్తూ ఈ సంఘం మానవత్వాన్ని చాటుకుంటోంది. సంఘం అధ్యక్షులు షేక్ ఆబిద్ నాయకత్వంలో ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో ఆదరణ కోల్పోయిన వారికి ఈ సంస్థ ఒక ఆశాదీపంగా నిలుస్తోంది. ఈ సందర్భంగా షేక్ ఆబిద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ముందుకు వచ్చి ఇటువంటి సామాజిక బాధ్యతల్లో భాగస్వాములు కావాలని, తోటివారికి సాయం చేయడంలోనే నిజమైన తృప్తి ఉందని పిలుపునిచ్చారు. సేవా సంస్థలు చాలా తక్కువగా ఉన్నాయి. సేవ చేసే ఆలోచన చాలా తక్కువ మందికి ఉంది. వనరులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇటువంటి ఈ దినాల్లో అబిద్ భాయ్ గారు ముందుకొచ్చి ఒక మంచి మనసుతో వారు ఈ సేవ దృక్పథంతో ఒక కార్యక్రమం ప్రారంభించారు. ఇది ఒక ఉద్యమం లాంటిది. సేవ అనేది ఉద్యమం లాంటిది. ఒక్కరు చేస్తే ఏది కాదు. వారికి 10 మంది సహకరిస్తేనే, తలాకు చేస్తేనే అవుతుంది. కాబట్టి ఎవరు ఏమి సహకారం చేయగలమో, ఆర్థిక సహాయం చేసేవాళ్ళు ఆర్థిక సహాయం చేయవచ్చు, మాట సహాయం చేసేవాళ్ళు మాట సహాయం చేయవచ్చు, ఇంకా ఎటువంటి సహాయమైనా చేయవచ్చు. మరి ఆ విధంగా వారితో కలిసి మనం ఒకరికొకరు ఒక పడవ నడవాలంటే ఇటుపక్క తెడ్డాలా ఇటుపక్క తెడ్డాలా, ఒక పక్క తెడ్డుతో పోదు. అందరూ సమానంగా ఒక పడవ నడపాలి. అట్లాగే ఈ సమాజాన్ని మనము ఆ సమాజంగా పేదలను ధనికులను మరి ఎంత తీసుకొస్తాం పోతేనే సమాజం హ్యాపీగా ఉంటుంది. లేకపోతే సమాజంలో అరాచకాలు, నేరాలు, ఘోరాలు జరుగుతుంటాయి. కాబట్టి వారిని నేను ప్రోత్సహిస్తున్నాను. అబిద్ భాయ్ గారిని చాలా సంతోషం. మరి చక్కగా తప్పకుండా మీరు రాబోయే రోజుల్లో చేయగలుగుతారు. ఫీల్డ్లో కొందరు డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. డిస్కరేజ్ చూడొద్దు, అసలు పాజిటివ్గా చూడండి. అంతే, ముందుకెళ్ళండి. మీరు చేసే పనికి పైన దేవుడు ఉన్నాడు. తప్పనిసరిగా పిల్లల తరంలో ఆ మేలు చూస్తారు. మీరు ఆ మేలు చూస్తారు. సేవ అనేది ముందుకు సాగించండి. థ్యాంక్ యూ. అమ్మా సేవా సంఘం అధ్యక్షుడిని. నా పేరు షేక్ ఆబిద్ హుసేన్. నేను వికలాంగులకి, వృద్ధులకి, అనాథలకి వాళ్ళు పడుతున్న కష్టాలు చూడలేక నా వంతున నేను సహాయం చేయాలని ఈ సంఘం పెట్టాను. ఇది అందరిది. ఇది అందరూ వాళ్ళందరినీ ఆదరించి వాళ్ళని దగ్గర తీసి వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలని ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో మనం అందరం కలిసి ఈ సంఘాన్ని అమ్మా సేవా సంఘము ఏర్పాటు చేశాను. మనం అందరం కలిసి భాగస్వాములు అవ్వాలని అందరికీ పిలుపునిస్తున్నాను. అయితేనేమి, అనాథలైతేనేమి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారనేది గ్రహించినటువంటి ఆబిద్ భాయ్ గారు వాళ్ళకి ఏదో ఒకటి మన వంతుగా మనం చేయాలి అని ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చి అమ్మా సేవా సంఘం అనేది ఏర్పాటు చేసి ఆ వికలాంగులకు, వృద్ధులకు, అనాథలకు ఒక ఆశ్రయాన్ని కల్పించాలనే ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఒక మెట్టు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యాలయాన్ని ప్రారంభించి పేదలకు అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆబిద్ భాయ్ గారు వారు అనుకున్నటువంటి కోరిక నెరవేరి అంచెలంచెలుగా సేవా కార్యక్రమంలో ముందుకు ఎదగాలని, ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. మన ఆబిద్ భాయ్ స్నేహితులు, మానవత్వమే దైవత్వం అని నమ్మే ఒక గొప్ప వ్యక్తి. ఒక వికలాంగులకి, వృద్ధులకి ఇలాంటి సేవా సంస్థ ప్రారంభం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. మేము స్నేహితులుగా ఆయనకి తోడ్పాటు ఉండి అభినందిస్తున్నాం. వారికి మా సహాయం, మా కారాలు అందిస్తాం. Please subscribe SS News AP.